హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1647. ఈరోజు డేట్ 11th నవంబర్ 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్. లాస్ట్ యూట్యూబ్ ఇష్యూ వల్ల మన ఛానల్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైక్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కామెంట్స్ ప్రతి వీడియోకి రిక్వైర్మెంట్ ఉంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఒక 2-3 months మాత్రం మనం ఇది కంటిన్యూస్గా చేస్తేనే మళ్ళీ మన ఛానల్ దారిలోకి వస్తుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ న్యూస్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. మన గవర్నమెంట్ వాళ్ళు ఆధార్కి సంబంధించిన ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చారు. ఇది ఆధార్ వేరు, ఈ ఆధార్ యాప్ వేరు అనమాట. ఈ ఆధార్ మీకు ఓన్లీ డిజిటల్ యాక్సెస్ ఇవ్వడం కోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు అన్నీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవడం కోసం, అండ్ ఇన్స్టంట్గా ఏదైనా ఆధార్ యాక్సెస్ ఇవ్వాల్సి వస్తే సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు, హోటల్ రూమ్స్ తీసుకునేటప్పుడు రకరకాల కారణాలకి మనకు ఆధార్ అడుగుతూ ఉంటారు కదా. అలాంటి కండిషన్లో ఇది బాగా యూజ్ అవుతుంది. స్కాన్ చేయొచ్చు, క్యూఆర్ చూపించవచ్చు అనమాట. వెరీ యూస్ఫుల్ అప్లికేషన్. ఇన్స్టంట్గా యాక్సెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. ఫస్ట్ కామెంట్లో లింక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి లెన్స్కార్ట్ నుంచి. లెన్స్కార్ట్ వాళ్ళు బీ బై లెన్స్కార్ట్, సో కొత్త ఒక స్మార్ట్ గ్లాసెస్ ఒక కొత్త కంపెనీ అనౌన్స్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మనకి మెటా గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ మెటా గ్లాసెస్కి కాంపిటేటివ్గా లెన్స్కార్ట్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఏఐ గ్లాసెస్ని తీసుకొస్తున్నారు. విత్ కెమెరాస్ ఉంటాయి అనమాట గ్లాసెస్లో. ఆ కెమెరాలతో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ఫీచర్స్ ఏవైతే మనకి మెటా గ్లాసెస్, రేబాన్ బై మెటా గ్లాసెస్ ఉన్నాయి కదా, రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి మెటావి, అలా వీళ్ళు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రకరకాల ఫీచర్స్. అండ్ ఇన్స్టాంట్గా మనకి ఇక్కడ ముందు ఉన్నది ఏంటిది, ఇది అడగానే చెప్పుద్ది అనమాట. రేబన్ గ్లాసెస్లో ఆ ఫీచర్ ఉంటుంది. సో మీరు ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పీకర్ ఉంది, నేను ఏం చూస్తున్నాను అంటే ఇది ఒక స్పీకర్ని చూస్తున్నాను అంటది. అలాగే ఒక ఫ్లవర్ పట్టుకున్నాను, నేను ఏం చూస్తున్నాను అంటే మీరు ఒక ఫ్లవర్ని చూస్తున్నారు, ఆ పలానా ఫ్లవర్ ఏంటో చెప్పొద్ది. మీరు మనం ఫ్లవర్ కాదు, అదే మీన్స్ ఆ ఫ్లవర్ ఏంటనేది చెప్తుంది అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్స్తో ఉన్న ఒక స్మార్ట్ గ్లాసెస్ని తీసుకురాబోతున్నారు లెన్స్కార్ట్ వాళ్ళు, అది కూడా తక్కువ బడ్జెట్లో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ S26 ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఈరోజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన న్యూస్లు బయటకు వచ్చినాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కెమెరా డిపార్ట్మెంట్లో ఈసారి పెద్దగా హ్యూజ్ చేంజెస్ ఏం చేయట్లేదు. S26 అల్ట్రాని చూసుకుంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఓన్లీ ఒక కెమెరాని అప్గ్రేడ్ చేస్తున్నారు అంతే, పెద్దగా చేంజెస్ ఏం చేయట్లేదు. అండ్ ఫ్రంట్ కెమెరాని మారుస్తున్నారు. సోనీ కెమెరా ఏదో యూజ్ చేస్తున్నారు ఈసారి, అందుకే పంచ్ హోల్ సైజ్ కూడా పెరుగుతుంది. ఫీల్డ్ వ్యూ అంటే వ్యూయింగ్ యాంగిల్ పెంచడం కోసం వీళ్ళు కొత్త కెమెరాని యూజ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. అంటే కొంచెం బెటర్ క్వాలిటీతో పాటు బెటర్ ఫీల్డ్ వ్యూని చూసుకోవడం కోసం 80 degrees అది వీళ్ళు కవర్ చేస్తున్నట్టున్నారు. సో దీనికోసం కొత్త కెమెరా సెన్సార్ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల పంచ్ హోల్ సైజ్ కూడా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి S26 అల్ట్రాలో ఫ్రంట్ సైడ్ ఉన్న పంచ్ హోల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది మీరు చూసినప్పుడు, క్లియర్గా చూస్తే. ఇది ఒకటే చేంజెస్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ జనరేషన్ వరకు మనకి వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మ్యాక్సిమం 45 watts ఇచ్చారు కదా వీళ్ళు. అండ్ ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు, 60 watts ఇవ్వబోతున్నారట. ఇది ఇంతకుముందు దాదాపు ఒక 6 months బ్యాక్ లీక్ అయిన న్యూస్, బట్ ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్నట్టు క్లారిటీ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం వైర్లెస్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నారు. అంటే బేస్ మోడల్ ప్లస్ మోడల్ అంటే S26 ప్లస్లో మీకు ఇంతకుముందు 15 watts వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 20 watts చేస్తున్నారు. బట్ ఇక్కడ S26 అల్ట్రా విషయానికి వచ్చేసప్పటికి మీకు 15 watts కాస్త 25 watts చేస్తున్నారు, 10 watts పెంచుతున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ మంచి మూవ్ అనమాట. అండ్ వైర్ ఛార్జింగ్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అయినట్టే, 45 watts నుంచి 60 wattsకి తీసుకెళ్లారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ వెన్ కంపేర్ విత్ S25 అల్ట్రా అనమాట. బట్ రిమైనింగ్ పెద్దగా ఏం చేంజెస్ ఉండవు. ఆబ్వియస్గా ఈసారి ప్రైస్ కూడా పెరగబోతున్నట్టు కూడా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ S26 ప్లస్లో కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ని తీసుకురాబోతున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జస్ట్ లైక్ iPhone 17 Proలో మీకున్న ఆరెంజ్ కలర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ వీళ్ళు దీంట్లో కూడా యూజ్ చేయబోతున్నారు. అయితే ఐఫోన్లో ఉన్న ఆరెంజ్ కలరు మనకి షేడ్ అవుట్ అవుతుంది, పింక్ కలర్లోకి మారుతుందని చాలా వరకు ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నాం మనం రెడిట్లో కానీ ట్విట్టర్లో కానీ. బట్ శాంసంగ్ వాళ్ళు దీన్ని ఈ ఆరెంజ్ కలర్ని ఎలా డీల్ చేస్తారు అనేదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఇది చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వీళ్ళు ఇస్సే మియాకే ఏదో కంపెనీ అనుకుంటా ఇది. సో డిజైనర్ కంపెనీ, ఆ డిజైనర్తో కలిసి ఒక ఫోన్కి సంబంధించిన తాడుతో తయారు చేసిన ఒక చిన్న బ్యాగ్ లాంటిది, జస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు మెల్ల వేసుకోవడానికి, షోల్డర్కి వేసుకోవడానికి చిన్న పట్టీ లాంటి దారంతో తయారు చేసిన ఒక చిన్న పౌచ్. చూడటానికి మాత్రం చాలా బాగుంది. మా ఊళ్ళో అయితే తాళ్ళతో మస్తు తయారు చేస్తారు, మా నాన్న ఇంకా బెటర్ తాళ్ళతో మస్తు డిజైన్లు చేస్తారు.
సో మా ఇంట్లో గేదెలు ఉంటాయి కదా, ఆ గేదెలకు వేసే తాళ్ళు ఉంటాయి. మీకు చాలామంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మా నాన్న దాంతో మందుకట్టు సంచులు, మందుకట్టలు ఉంటాయి కదా, వాటి సంచులు, లేదంటే తాళ్ళు, గోగునార, సో రకరకాల నారలతో మా నాన్న మస్తు తయారు చేస్తారు తాళ్ళు, పలుపు తాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. అలాంటి తాళ్ళతో సో వీళ్ళు ఆ తాళ్ళతో తయారు చేశారు ఒక పౌచ్ యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ కోసం. ఈ తాళ్ళతో తయారు చేసిన ఈ పౌచు లేదంటే బ్యాగు లేదంటే తాళ్ళతో తయారు చేసిన డిజైన్ ఏదైతే ఉందో దీని ప్రైస్ ఎంతో తెలుసా? షార్ట్ అంటే చిన్న సైజ్‌ది అయితేనేమో 14,000, అదే లాంగ్ అమ్మాయిల కోసం అనుకుంటా ఇది 21,000 అంట. బాగుంది. ఏదైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే బ్రాండింగ్ అనమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రియల్‌మీ P4 Pro మీద ఒక సూపర్ డీల్ వచ్చింది మార్నింగ్. ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ కాయిన్ మీద 3,000 ఏమో డిస్కౌంట్ అడిషనల్‌గా ఇస్తాడు. ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా అప్లై అవుతుంది. ఇది బోత్ ఆఫర్లు అప్లై అవుతున్నాయి. మార్నింగ్ నేను డీల్ కూడా పెట్టాను డీల్స్ ఛానల్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి డీల్స్ వెరీ షార్ట్ టైమ్‌లో వస్తుంటాయి. మీకు ఆల్రెడీ రీసెంట్‌గా నేను మీకు నథింగ్ ఫోన్ మీద ఒక సూపర్ లూట్ డీల్ పెట్టాను. వీడియో చేయలేదు ఎందుకంటే అది ఇలాంటివి వెరీ షార్ట్ టైమ్‌లో ఎక్స్పైర్ అయిపోతే మనకి కింద కామెంట్‌లో తెలుసు కదా A to Z మొత్తం వస్తూ ఉంటాయి. అందుకని దాన్ని పెట్టలా. కానీ డీల్స్ ఛానల్ యాక్టివ్ ఉంటే అలాంటి లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. సో అలాగే చూస్తే ఇలాంటి డీల్ కూడా ఇప్పుడు రియల్‌మీ P4 Pro కూడా సూపర్ కాయిన్ ప్లస్ కార్డ్ ఆఫర్ 2 ఒకేసారి అప్లై అవుతున్నాయి. అంటే ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి రేర్ కేసులో. కొన్ని క్యాన్సిల్ కూడా అవుతూ ఉంటాయి. మీకు తెలుసా విషయం? వచ్చినప్పుడు యాక్టివ్‌గా ఉండండి, లూట్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.